ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. ప్రస్తావన. యోగము ఉల్లిపాయ. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. కలరా రోగము. గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే గప్పబడి వాని నైజముకు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పిడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తించవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలు నెట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరిడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణ్ణి గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమిత్రుల యోగుల నిరుగము. వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసెదరో ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే నవతరించిన అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగుజేసేదనని మాత్రమే ఎరుగుదము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచోనట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగశాస్త్రములు కూడా చదివాను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి గలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందభరితుడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వాదంతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడపంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండునూ బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండునూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమొక కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించేదనని అనుకొనెను. స్నేహితులు అతనిని విరోబామ గుడికి తీసుకొని పోగా నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగుచుండెను. కానీ శ్యామ తన విరోబాయకు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వారిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో నేమొగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో, బెడలి పొమ్ము, దిగువకు పొమ్ము,
బాబా ఇట్లు కోపోదితుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయముందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరగా కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించాను. వెంటనే బాబా తాత్యాపాటిలను కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరిగి వచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసినది ఏమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము, శ్యామను ఉద్దేశించినది కాదు, విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములతో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్రబియ్యము కాని తీర్థము కాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితము రక్షించుటలో వారు పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రము దాటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములను చేసి కలరా నిర్మూలించి ప్రయత్నించెను. అవి ఏమనా, 1 కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, 2 మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించే ఉండెను. అందులకై వారికి కట్టెల అవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడూ గొనుగలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు ఆ శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కల్రా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనలు అమల్లో ఉన్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుండి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దాన్ని చంపవలనేలని బడేబాబా నిరాకరించాను. అప్పుడు సాయిబాబా శ్యామానుకు ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమయ్య దాన్ని తిరిగి తెప్పించుకొనెను. ఇంకో కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడా నుండి తిరిగి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలను.
ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులందు చేయుట అందిష్టము లేనివాడై ఉన్నప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడు సిద్ధపడుచుండిరని అందరు ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండును. బాబా, ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడవయ్యి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందపెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము. మాకింకొక చట్టమేమీయో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకునిదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసదనని చెప్పిరి. మేకను తకియా అన్న చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చుని స్థలము. అతడికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడపంతు ముగించుచున్నాడు. శిష్యులు 3 రకములు: 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే వారిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసించక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత, ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కరుహులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గము నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకుందాము. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.